హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. లీడ్ వర్క్ ప్లేస్ అనుభవంగా అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ అనేది. సో అలాగే 4 రోజుల క్రిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఉద్యోగం గురించి చూసుకుంటే ఈ పాత్రకు సర్కిల్లోని అన్ని కార్యాలయ సంబంధిత ఫంక్షన్లను పర్యవేక్షించడము అవసరం అన్నమాట. లీడ్ ఈఎఫ్ఎస్ఎం రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడము, అలాగే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని పర్యవేక్షించడము మరియు సమర్థవంతమైన కార్యాలయ నిర్వహణకు భరోసా ఇవ్వడానికి బాధ్యత వహిస్తారనమాట. ఆదర్శ అభ్యర్థి వర్క్ ప్లేసు, అలాగే సౌకర్యాలు, పరిపాలన నిర్వహణ, అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు మరియు బలమైన సంస్థాగత నైపుణ్యాల్లో నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉంటారన్నమాట మీరు. అలాగే కీలక బాధ్యతలు చూసుకుంటే సౌకర్యాల నిర్వహణ, సో కార్యాలయ విధానాలను అమలు చేయండి మరియు కేంద్రీయ విధానాలను అలాగే ఎస్ఓపికి అనుగుణంగా ఉండే విధంగా చూసుకోవాలి. సర్కిల్లో లీజుకు తీసుకున్న మరియు యాజమాన్యంలోని భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ ప్రాపర్టీల కోసం సౌకర్యాలను నిర్వహణను పర్యవేక్షించడం అనేది కూడా తెలిసి ఉండాలన్నమాట మీకు. అలాగే స్థానికంగా కార్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించండి మరియు సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ఆర్ఈఎఫ్ఎం బృందానికి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే అన్ని ఎయిర్టెల్ స్టోర్ల కోసం ఏఎంసీలు నిర్వహణ అనేది చాలా అవసరం అన్నమాట. సో పని వద్ద సురక్షిత అభ్యాసాలకు కట్టుబడి ఉండడం, ముఖ్యంగా నియంత్రణలు మరియు రిస్క్ అసెస్మెంట్, తర్వాత వర్క్ పర్మనెంట్ జారీ చేయడంతో అధిక రిస్క్ టాస్కులతో అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే పార్కింగ్ నిర్వహణ మరియు ఎలక్ట్రికల్ భద్రత పరికరాల నిర్వహణ మరియు కార్యకలాపాలు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. అలాగే సిఏఎం కింద లీజ్ పునరుద్ధరణలు, అలాగే అనుమతులు, అలాగే సేవల కోసం బిల్డర్లు, యాజమానులతో సమన్వయం అయ్యే విధంగా ఉండాలి. మెయిల్ గది నిర్వహణను పర్యవేక్షిస్తుందన్నమాట. అలాగే పని కోసం పిఓలు, కాంట్రాక్టర్లను పొందడానికి సెంట్రల్ ఎస్సీఎం బృందంతో సమన్వయం చేసే విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగాల సేవలు అన్నమాట. పలహారశాలలో F&B సేవలను పర్యవేక్షిస్తుంది. అలాగే వ్యాపారం మరియు వార్షిక ఈవెంట్ల కోసం ఆఫ్సైట్ను నిర్వహించే విధంగా ఉంటుంది. అలాగే బీమా పెన్షన్లు, అలాగే క్లెయిమ్లపై ఉద్యోగాలకు మద్దతు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వైద్య శిబిరాలు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను కూడా నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. సర్కిల్లో సిఎస్ఆర్ వాలంటీర్షిప్ డ్రైవింగ్, అలాగే హోటళ్ళు, అలాగే మేనేజింగ్ గెస్ట్ హౌస్, అలాగే క్యాబ్ భాగస్వాములతో టైఅప్ల ద్వారా ప్రయాణ మద్దతు అనేది నిర్వహించే విధంగా ఉండాలి. సిబ్బంది పర్యవేక్షణ వచ్చేసరికి ఐఎఫ్ఎం సౌకర్యాల కార్యనిర్వాహక బృందానికి నాయకత్వం వహించండి మరియు నిర్వహించండి. ఐఎఫ్ఎం భాగస్వాములతో రెగ్యులర్ మంత్లీ మేనేజ్మెంట్ సమీక్షలు నిర్వహించే విధంగా ఉండాలి. మరియు ఉద్యోగులకు నిరంతర అభివృద్ధి మరియు అద్భుతమైన అనుభవం కోసం అభిప్రాయాన్ని అందించే విధంగా ఉండాలి. అలాగే సానుకూల మరియు సహకార పని వాతావరణాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే బడ్జెట్ నిర్వహణ, సర్కిల్ కోసం సౌకర్యాలు మరియు ఉద్యోగాల సేవల కోసం వార్షిక ఆపరేటింగ్ బడ్జెట్ను అభివృద్ధి చేయండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఖర్చులను పర్యవేక్షించే విధంగా
ఖర్చులను పర్యవేక్షించే మరియు ఖర్చు పొదుపును కార్యక్రమాలను సూచించే విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఉండేలా చూసుకునే విధంగా ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ మరియు సమన్వయం కార్యాలయ విషయాలపై అంతర్గత మరియు బాహ్య వాటాదారులకు సంప్రదింపులను ప్రాథమిక బిందువుగా వ్యవహరించే విధంగా ఉండాలి. అలాగే వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకునే విధంగా ఉండాలి. సర్కిల్ మెట్రిక్లు మరియు కేపీఐలపై సాధారణ నివేదికలు మరియు ప్రదర్శనలను సిద్ధం చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. వర్తింపు మరియు ప్రమాద నిర్వహణ అన్నమాట. సంబంధిత చట్టాలు నిబంధనలు మరియు విధానాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ వ్యూహాలను అభివృద్ధి చేయండి మరియు అమలు చేసే విధంగా కూడా చూడాలి. అలాగే సంస్థాగత అవసరాలకు అనుగుణంగా రికార్డులకు మరియు డాక్యుమెంటేషన్ నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే ఒప్పందాలు అలాగే నోటీసులు మరియు పునరుద్ధరణల కోసం సర్కిల్ లీగల్ మరియు రెగ్యులేటరీ టీంతో సమన్వయం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితత్వంతో నెలవారీ ఆస్తి సమ్మతి కోసం కేంద్రానికి నివేదించడం కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. సో జ్ఞానం, ధ్రువపత్రాలు మరియు అనుభవం వచ్చేసరికి విద్యా అర్హత హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉండాలి. అలాగే ఇంజనీరింగ్, ఎంబీఏ లేదా సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది. ఆ అనుభవం వచ్చేసరికి కనీసం 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క పోస్ట్కి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్
పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.